ఎలా ఉంది ఇక్కడ సమ్మిట్కి రావడం 2025 ఆల్రెడీ 2 days అయ్యింది. సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనాలు, ఏమేమి ఉంది లోపల అసలు? చాలా అద్భుతంగా జరిగింది ఈవెంట్. అనుకున్న దానికన్నా గ్రాండ్ సక్సెస్ అయిందని మేము అనుకుంటున్నాము. నిన్నటికన్నా ఇవాళ క్రౌడ్ చాలా బాగుంది. ఒక రకంగా యూత్లో ఒక అవేకనింగ్ ప్రోగ్రామ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద కానీ వీటి మీద ఇక్కడ జరుగుతున్న ప్రతి సెషను చాలా వాల్యుబుల్ అండ్ ఇన్ఫర్మేటివ్. సో ఒక విజనరీ ఆయన ప్లాన్ చేసింది మొత్తం కూడా రాష్ట్రానికి మంచి చేయాలనేటువంటి ఆయన ఆలోచనలకి ప్రతిరూపమే ఈ కార్యక్రమం. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ ఇన్ షార్ట్ టైం. ఓకే, మనం చంద్రబాబు గారిని చూస్తున్నాం, మీరు ఎప్పటి నుంచో చూసి ఉన్నారు ఆల్రెడీ. అయితే దీని దగ్గరకు వచ్చేసరికి లోకేష్ గారు తీసుకున్నారు మొత్తం కూడా. సో ఆయన అంతే సమర్థంగా ఇంకొన్నాళ్ళ పాటు నడిపిస్తారు. ఎస్ ఎందుకంటే లోకేష్ గారు ఒకప్పటికన్నా ఇప్పుడు చాలా ఆయనలో సమర్థత కానీ చాలా రకాలుగా ఆయనే తిరిగి ఇండస్ట్రీస్ని, కంపెనీస్ని తీసుకురావడంలో ఆయన పాత్ర చాలా గొప్పది. డెఫినెట్గా ఈజ్ నౌ క్యాపబుల్, వీ కెన్ సే ఈజ్ నౌ క్యాపబుల్. డెఫినెట్లీ హీ కెన్ ఈ లెగసీని ఆయన కంటిన్యూ చేయగలుగుతాడు అనేటువంటి నమ్మకం కలుగుతుంది. సో ఫార్ ఇప్పుడు దాకా వచ్చిన ఇన్వెస్టర్స్ నుంచి చూస్తే ఎంతవరకు వచ్చింది అనుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్? అంటే వీళ్ళు ఒక నెంబర్ అనుకున్నారు, దానికన్నా బిగ్ అచీవ్మెంట్ చేసాము ఇంకా అంటున్నారు కదా. ఆ నెంబర్కి అటు ప్లస్ ఆర్ మైనస్ తప్పకుండా వచ్చేవి. ఎందుకంటే చూస్తే ఇక్కడ అందరూ కూడా వెరీ సీరియస్ అండ్ కమిటెడ్. కాబట్టి ఏదన్నా 10% ఏదన్నా 15% ఏదైనా తక్కువ వస్తే రావచ్చు, కానీ మేబీ ఇంకా కూడా దీన్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా మోర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మన గూగుల్ డేటా సెంటర్ ఒకటి వస్తే వైజాగ్కి, అది దేనికి యూజ్ అవుదని కొంతమంది సెటైర్స్ వేస్తున్నారు పొలిటీషియన్స్లో వాళ్ళు దానికి ఏం చెప్తారు? అది అవగాహన లేనిది. రెండోది ఏంటంటే వాళ్ళు అలా విమర్శ చేయటమే వాళ్ళకి ఉనికి. కాబట్టి డెఫినెట్గా ఒక ఇంటర్నేషనల్ డేటా సెంటర్ రావటం మూలాన దాన్ని బేస్ చేసుకొని ఎన్నో కంపెనీస్ తప్పకుండా వస్తాయి. దానివల్ల విశాఖకి అదొక మణిహారంగా కూడా మారడానికి అవకాశం.